దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అనుకుని దేవుడి కోసం తపస్సు చేయడానికి సిద్ధమైన ఒక రాము కథ. ఏం జరిగిందో చూద్దాం. హలో రే వంశీ, రేపు షూటింగ్ ఉంది, వస్తావా? నీ షూట్ వద్దు, నీతో మాట్లాడుతుంటే చిరాకు దిగుతుంది. ఫోన్ పెట్టు. రాము, ఎవర్రా ఇప్పుడు డిస్టర్బ్ చేశాడు? ఎవరో బ్రో నువ్వు తపస్సు చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావు? నా కోసమే కదా తపస్సు చేస్తున్నావు. వచ్చి కూర్చో. ఏంటి నువ్వు దేవునివా? ఏంటి నిజంగానే దేవునివా నువ్వు? ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు నీకు ప్రూఫ్ కావాలా? ఏం కావాలో కోరుకో. అయితే నాకు ఇప్పుడు ఐఫోన్ స్వామి. సరే కానీ ఐఫోన్లో అవన్నీ ఇస్తే గానీ నువ్వు నన్ను దేవుడు నమ్మవా? నమ్మను. అరే నిజంగానే ఐఫోన్ మొదటిసారి పట్టుకున్నా నా చేతులతో. ఏంటి స్వామి, నిన్ను తపస్సు చేసి అర్ధగంట కూడా కాలేదు, అప్పుడే వచ్చేసినావు. ఇంకేం రాము, నువ్వు ముసలిం అయిపోయినప్పుడు రావాలి నేను. థ్యాంక్స్ స్వామి, ముందుగానే వచ్చినందుకు. సరే నమ్మినా కానీ దేవుడు అంటే తల మీద కిరీటము, ఒంటి నిండా బంగారము వేసుకుని వస్తారు కదా, నువ్వేంటి స్వామి ఇంత సింపుల్గా వచ్చేసినావు? రాము, దేవుడు అన్నాక మనిషి రూపంలో వచ్చేది, దేవుని రూపంలో వస్తే నువ్వు చూడలేవు. సరే స్వామి, తప్పు అయిపోయింది, నిన్ను ఇలా అడిగినందుకు క్షమించు. సరే రాము, నీకు ఏం వరం కావాలో కోరుకో. స్వామి, నాకు ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా కావాలి స్వామి. నీ ఒక్కడి కోసమే కాదు రాము, ఇది ప్రజలందరిది. నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తా. ఏంటి స్వామి? రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎక్కడికైతే పరిగెడతావో ఆ భూమి అంతా నీకే సొంతం. థ్యాంక్స్ స్వామి. తదాస్తు. ఇంకా కావాలి, టైం అయిపోతుంది.
ఇక్కడ భూమి ఎక్కువ రేట్ ఉంది, ఇక్కడ పోదాం. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇది సరిపోదు. ఇంకా ఎంత కావాలి రాము? సరిపోదా? సరిపోదు, నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇంకా కావాలని మట్టిలోనే కలిసిపోయావుగా రాము. ఆశపడండి కానీ అత్యాశ పడకండి. అత్యాశ పడినారో చూశారుగా రాముని, మీకు ఇలాగే జరగవచ్చు ముందు ముందు.